హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరికొన్ని సీడ్స్ వేయబోతున్నానండి. ఆ సీడ్స్లో కొన్ని రకాలు తీసుకొచ్చాను పైకి. రోజుకి కొన్ని చొప్పున వేస్తున్నాను. సో వాటిలో ఇవాల్టి సీడ్స్ మీకు చూపిస్తానండి. ఇవి పంకిన్ సీడ్స్ ఇవి. అండ్ ఇదేమో కేరళ వంగేరి బ్రింజాల్ అంటారు కదా, అదొక వెరైటీ ఉంది. సో వంగ మొక్కలు కూడా ఆల్రెడీ తీసేసాను కాబట్టి ఇక మళ్ళీ కొత్తగా వేయాల్సిందే. సో క్లస్టర్ బీన్స్ ఒకటి వేస్తున్నాను. తర్వాత బెండ ఒకటి వేద్దాం అనుకున్నాను. చూపిస్తాను, బెటర్ మీకు దగ్గర నుంచి చూపిస్తే బెటర్ కదా. ఒక 7-8 రకాలు ఉన్నాయి, ఒకసారి చూసేయండి దగ్గర నుంచి. సో ఇదిగోండి క్లస్టర్ బీన్స్, తర్వాత వంగేరి బ్రింజాల్ అంటారు ఆ వెరైటీ అనమాట. తర్వాత ఇదేమో గుమ్మడి, సో దేశీ వెరైటీ గుమ్మడి. ఇదేమో పొట్ల, పొడుగుది గ్రీన్ కలర్ పొట్ల. ఇది కూడా గుమ్మడేనండి. ఇది కూడా మన తోటలో పండింది. సో దాన్ని కొన్ని సీడ్స్ దాచుకున్నాను అది. తర్వాత ఇది సాంబార్ దోశ అంటారు కదా, అదనమాట. ఆ విత్తనాలు బయట నుంచి తెచ్చిందేనండి ఈ కాయ. సో ఇది కొత్తదనమాట వెరైటీ మన తోటలో వేయడం. ఇదేమో బెండకాయ. తర్వాత వైట్వి కాకర సీడ్స్ ఉంటే అవి కాసిన వేద్దామని. తర్వాత అండ్ పింక్ బ్రైట్ బ్రింజాల్, ఇది పింక్ కలర్లో వస్తుంది అనమాట. పింక్ తర్వాత ఈ వైలెట్ కలర్ రెండు మిక్స్డ్ వస్తుంది. సో ఇంతవరకు కూరగాయలు ఇవాళ వేస్తాను. తర్వాత జినియా దగ్గర దగ్గర 1 2 3 4 5 6 రకాల సీడ్స్ ఉన్నాయండి. 6 కలర్స్ అనమాట జినియా. సో అవి కూడా ఇవాళ ఒక ఖాళీ వాటిల్లో ఒక 5-6 కుండీల్లో వేసి ఒక దగ్గర ఇలా పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అన్ని కలర్స్ ఉండాలనేసి. సో దానికోసం అని చెప్పి జినియా కూడా తీసుకొచ్చాను. అండ్ ఇది మనకి సమ్మర్లో కూడా పూలు వస్తాయండి ఇవి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 4 to 5 months వరకు కాసేటువంటి కూరగాయలు అనమాట. నెక్స్ట్ ఇంకా వేడి పెరుగుతుంది కాబట్టి దాన్ని బట్టించి ఈ సీడ్స్ అనేవి వేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ ఇవాళ వేసేవి. చూసేద్దామా ఎలా వేస్తున్నాను ఏంటి, ఏ కుండీలో వేస్తున్నానో చూపిస్తాను మీకు. పెద్ద పెద్ద కుండీలు అయితే లేవండి. ఇప్పుడు ఈ దోశ కానీ, తర్వాత ఈ పొట్ల, ఈ గుమ్మడి, ఇవి నేను ఈ ఉన్న వాటిల్లో కొంచెం పెద్ద వాటిల్లో వేద్దామని డిసైడ్ అయ్యాను. 1-2 సీడ్స్ అలా, అంటే ఆ కుండీ సైజుని బట్టించి సీడ్స్ అనేవి 1 కానీ 2 కానీ వేద్దామని తీసుకొచ్చా. సో ఇంకా స్టార్ట్ చేద్దాం వేసుకోవడం. ఇప్పుడు ఈ లైన్ మొత్తం కూడా బెండ వేద్దామని వచ్చానండి. లైన్ ఉంది కదా, సో అంటే 1 2 3 4 5 6 ఈ 6 ఇవి ఒక బెండ సీడ్స్ వేద్దామని ఒక్కొక్క దానిలో 2 సీడ్స్ వేస్తానండి. అంటే ఒకటి సరిగా వచ్చినా రాకపోయినా ఇంకొకటి బాగుంటుంది కదా అనేసి. ఎక్కువ లోతు వేయకూడదండి, మనం మ్యాక్సిమము ఒక ఇంచు లోపలికి అనమాట, అంతే. ఇవి చిన్నగానే ఉంటాయి కాబట్టి సీడ్స్ని బట్టించి లోతు వేసుకోవాలి మనం. వీటికన్నా కొంచెం పెద్దవనుకోండి, దాన్ని బట్టించి సీడ్స్ వేసుకోవాలి. 1 ఇంచు ఏ సీడ్కైనా మ్యాక్సిమం 1 ఇంచు ఉంటుందండి. అంతకంటే లోపలికి వేస్తే అవి మొలకెత్తవు అనమాట. అంటే బయటికి వాటికి ఈ సన్ రైస్ కూడా తగులుతూ ఉండాలన్నమాట. తగులుతుంటే హెల్తీగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి. సో ఒక్కొక్క దానిలో 2 చొప్పున వేస్తున్నాను. చక్కగా సెంటర్లో వేస్తున్నా అండి. మొక్క మనకి నిలబడుతుంది, మనం ఏదైనా సపోర్ట్ ఇచ్చుకోవడానికి చుట్టూరా ప్లేస్ కూడా ఉంటుంది. అందుకని ఈ 6 అయితే వేశాను. సో ఇక్కడ ఇంకొక 3 రెడీ చేశానండి. ఈ 3 కూడా బెండ వేస్తాను. ఇవిగో బెండ సీడ్సే. సో ఇవ్వండి, వీటిల్లో కూడా బెండ వేద్దామని. సో ఈ 3 అనమాట, అది ఇది. ఈ 3 కూడా బెండ సీడ్స్ 2 చొప్పున వేస్తాను. అలాగే ఇందాకట్లానే 1 ఇంచు అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఈ సైజు కూడా పెద్దది కాదు కదండి, అందుకోసం అని చెప్పి 2 సీడ్స్ చాలా అనమాట. ఒకటి చక్కగా వచ్చినా రాకపోయినా రెండోది మనకి పక్కన ఉంటుంది. సో అందుకని 2 చొప్పున వేసాను. ఓకే, ఎండలోకే పెట్టుకోండి చక్కగా. అలాగే మీకు వీలైతే కవర్ చేసి పెట్టుకుని, నిన్న వీడియోలో చూసారు కదా, సో అలా కవర్ చేసి పెట్టుకోవాలి. నేను తర్వాత కవర్ చేస్తాను, వాటర్ చేసి తర్వాత కవర్ చేస్తాను. ఓకే, మొత్తం అంటే ఈ 3 కూడా కలిపి మొత్తం 9 పాట్స్ బెండ వేసానండి. బెండ 9 పాట్స్లో వేసాను. సో ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్లో కూడా వేస్తాను. 10 అయిపోతాయి కదా, 10 కుండీల్లో మనకి బెండ రెడీ అవుతుంది. సో అందుకని దీనిలో కూడా 2.
సో గుర్తుగా ఉంటాయని అన్నీ ఒకవైపు పెడుతున్నానండి. అన్నీ ఒక దిక్కు ఉన్నాయన్నమాట ఇవన్నీ బెండ. సో ఇక్కడ ఒక 8 ఉన్నాయండి. ఈ 8లో కూడా గోరుచిక్కుడు వేస్తున్నాను. సో ఈ 8 కుండీల్లో గోరుచిక్కుడు, అలాగే ఇందాకట్లానే 2 అనమాట సీడ్స్, ఎక్కువ అక్కర్లేదండి. 2 సీడ్స్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అంతే, 1 ఇంచ్, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. 1 ఇంచ్ గుంట పెట్టుకుని దానిలోకి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ లోతుకి వేయకూడదు. ఎక్కువ లోతుకి వేస్తే అవి మొలకెత్తవు, అలాగే కుళ్ళిపోతాయి. అందుకని లోతు ఎక్కువ వేసుకోకూడదండి, పైనే ఉండాలి. వాటికి సన్ రైస్ అనేవి తగలాలన్నమాట, తగిలితేనే మొలకెత్తుతాయి. అలా అని మరీ పైకి పెట్టకండి, మరీ పైకి పెట్టకుండా 1 ఇంచ్ లోపలికి అనమాట. సో ముందు కుండీలు రెడీ చేసుకోవడమే చాలా పెద్ద పని అండి. సో ఒక్కసారి మనం కుండీలు రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే సీడ్స్ వేసుకోవడం ఈజీ అనమాట. ఒకటేసారి మనకి పని అయిపోతుంది. అదొక్కటే పెద్ద పని. 2 సీడ్స్ వేయండి, సరిపోతుంది, చాలు. సీడ్స్ చాలండి. ఇవి ఎక్కువ మనకి హైట్ ఒకటి లేవొకటి, తర్వాత వెడల్పు కూడా ఎక్కువ ఉండవండి. కాబట్టి 2 సీడ్స్ అయితే సరిపోతాయి. ఈ గ్రో బ్యాగ్స్ సైజ్ వచ్చేసి 18x18 గ్రో బ్యాగ్స్ అండి. అంటే 1.5 feet హైట్, ఒక 1.5 feet వెడల్పు ఉంటాయి అన్నమాట. ఇవి కూడా 10 వేద్దాం అనిపించి ఇంకొక 2 గ్రో బ్యాగ్స్ యాడ్ చేశాను. సో వీటిల్లో కూడా ఇంకొక 2 సీడ్స్ చొప్పున వేస్తాను, సరిపోతుంది. అట్ లాస్ట్ ఒకటి పెట్టాను. సో ఇవి ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది. ఎక్కువ వేయట్లేదండి, 2 చాలు బ్యాగ్కి. ఈ కాకర సీడ్స్ అది ఉంది కదండి, మన మల్బరీది ఉంది కదా, కొంచెం పెద్దగానే ఉంది అది. సో అందులో ఒక 2-3 వేద్దాం అనేసి దీనిలో పెడదామని తీసుకున్నాను. అండ్ అటువైపు నాకు వెనకాల గ్రిల్ కూడా ఉంది కాబట్టి ఈ గ్రిల్కి పాకేస్తుందని పెడుతున్నాను. చూద్దాం, వస్తే ఉంచేస్తాను, ఇంక లేదంటే ఇంకొక చోట ఎక్కడన్నా వేసుకోవడమే. సో ఒక 3 గింజలు అయితే వేసానండి. ఇప్పుడు దీనికి పాకుతుందనేసి దీనికి చక్కగా అల్లుకుంటుంది. ఇంకొక 4 ఉంటే ఇందులో వేస్తున్నానండి. ఇది మునగ చెట్టు అనమాట. ఇది కొంచెం పెద్దది, బ్లూ కలర్ డ్రమ్ కదా. సో దీనిలో వేస్తున్నాను, చూస్తాను. కాకర అయితే మనకి ఇంకొక 2-3 నెలలు కాస్తుందండి. ఎండలు పెరిగిన కొద్దిగా తగ్గుతుంది, అయినా పర్లేదు, కొద్దిగా నీడన్నా వస్తుంది కదా వీటికి. సో కనీసం ఒక 1 month 1.5 month అన్నా మనం ఈల్డింగ్ తీసుకుంటాం కాబట్టి సో వేస్తున్నా. చూడాలి, ఇదైతే టెస్టింగ్ పర్పసే, అంటే మనం కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి రావచ్చనే అనుకుంటున్నా. వీటిల్లో పందిరి దోస వేస్తానండి. ఇది ఫస్ట్ టైం అనమాట, ఇంతవరకు నేను పండించలేదు, ఎప్పుడు బయట తెచ్చుకున్నది. ఇది ఆ కాయలో నుంచి సీడ్స్ తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా అంతేనండి, ఎక్కువ లోతుకు వేయొద్దు, మ్యాక్సిమం 1 ఇంచ్ అంతే. ఈ 3 కుండీల్లో వేస్తానండి. కొంచెం పెద్దవి వీటి కోసం ఉంచాను, అందుకని ఈ 3 ఇవి వేస్తాను. మధ్యలోకి పెట్టుకున్నామంటే మనం చక్కగా సపోర్ట్ ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. కర్రలు పెట్టడం కానీ ఏదైనా ఒక మనం పందిరి ఏర్పాటు చేయాలంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. 2 సీడ్స్ అయితే మధ్యలో పెడతా. సో సరిపోతుంది. సో దీనిలో బాగా వస్తుందని పొట్ల వేస్తున్నానండి. ఒక 2 విత్తనాలు వేస్తున్నాను. పొట్ల మనం ఎలా పెడితే అలా రాదు. సో దీనికి కొంచెం టెక్నిక్ వాడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు నేను కూడా మర్చిపోతుంటాను. అయితే నేనేం చేస్తానంటే అండి, మ్యాక్సిమము ఇట్లా పడుకోబెట్టి పెడతా. నిలువుగా పెట్టే కన్నా ఇట్లా పడుకోబెట్టి పెట్టామనుకోండి, ఏదో ఒక సైడ్ నుంచి వస్తుందని కొంచెం అలా చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం కూడా అలానే చేశాను, చక్కగా వచ్చాయి. సో ఈసారి కూడా ఈ ట్రిప్ కూడా ఇలాగే పెడుతున్నా. ఇది గుర్తుపెట్టుకుని ఇక్కడ మనం ఏదైనా ఒకటి బోర్లించి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా వచ్చేస్తుందండి. అది కూడా నేనైతే నానబెట్టలేదండి ప్రస్తుతానికి. ఇవి నానబెట్టి వేసుకుంటే మీకు ఫాస్ట్గా వస్తుంది జర్మినేషన్ అనేది. నానబెట్టకుండా నేను ఇట్లా ఏదైనా బోర్లించి పెట్టేస్తాను, అప్పుడు మనకి తడి ఆరిపోకుండా జర్మినేషన్ చక్కగా ఉంటుంది. ఇది కేరళ వంగేరి బ్రింజాల్ అండి, అంటే 1.5 feet లాంగ్ వస్తుందట. సో ఇది ఒక 4 కుండీల్లో వేద్దాం అనుకుంటున్నా. ఒక 8 కుండీల్లో వంగ వేద్దామనండి.
ఒక 4 ఇది, ఒక 4 ఆ వెరైటీ ఉంది కదా అది వేసామంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఒకవేళ కుండీలు మిగిలితే మటుకు అప్పుడు వేస్తానండి, 4 వేస్తాను ముందు చూసుకొని అప్పుడు మళ్ళీ వేస్తా. ఇది నార్లాగా పోసుకొని వేసుకోవచ్చండి చక్కగా. నేను డైరెక్ట్గా వేద్దామనేసి ఇలా వేస్తున్నాను అనమాట. ఎక్కువ లోతు వేయకూడదండి, ఇదైతే చాలా తక్కువ లోతు. వెడల్పుగా ఉంది కదా, అందులో ఏదన్నా మనం ఆకుకూర వేసుకోవచ్చు. ఇలా పొడవుగా ఉన్న వాటిల్లో వేస్తాను 2, ఓకే 3, 4, 5 వేసేస్తే సరిపోతుందేమో. 5, 5, 10 పెట్టేద్దాం. ఇందులో కూడా వేస్తున్నా. ఓకే, ఈ 5 వేసానండి. అందులో ఆకుకూర వేస్తాను. ఇది పింక్ బ్రైడ్ బ్రింజాల్ అండి. ఈ లైన్ వేస్తాను. ఒక 5, 6 కుండీల్లో ఇవి కూడా వేస్తాను. నారు పోసి చేసుకుంటే ఈజీ అండి. కాకపోతే నేను ఇలా ట్రై చేశాను లాస్ట్ టైము, బాగానే ఉందనిపించింది. సో ఇప్పుడు కూడా ఇవిగో ఈ సీడ్స్ పింక్ బ్రైడ్ బ్రింజాల్ ఈ వెరైటీ వేస్తున్నాను. ఇవి కూడా ఒక 5, 6 కుండీల్లో వేస్తానండి. లోతు ఎక్కువ వేయకూడదు, ఇవి ఇంచు కన్నా కూడా ఇంకా తక్కువే అనమాట. చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి జస్ట్ పైనే. సో ఇది సెకండ్ దానిలో చూస్తాను. ఒకవేళ రాకపోతే మళ్ళీ వేస్తాను. 4, 5 సీడ్స్ అయితే వేసుకుంటే మనకి హెల్దీగా వచ్చింది ఉంచుకొని మిగతావి తీసేయచ్చు. వేసిన ప్రతి విత్తనము చక్కగా రావాలంటే రాదండి, అదైతే వాస్తవం అన్నమాట. సో హెల్దీగా ఉన్నది ఉంచుకుని మిగతావి తీసేస్తే సరిపోతుంది. పైన వేయండి, ఇది లోతు ఎక్కువ అవసరం లేదు, అవన్నీ కూడా అక్కర్లేదు దీనికి. ఏదో ఒక దానిలో మొలవకపోతాయా అని కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఒక 4, 5 అలా వేస్తున్నాను. వేరే దానిలో రాలేదనుకోండి, వేరే కుండీలో, సో ఇవి మనం అటు షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. గుమ్మడి విత్తనాలు వేద్దాం అనుకుంటున్నా అండి. ఇందులో కూలర్ టబ్ అనమాట. దీంట్లో ఒక 4 విత్తనాలు పెడతాను. చక్కగా మంచిగా వెడల్పుగా వస్తుంది కదా, రూటింగ్ సిస్టమ్ బాగా పెరుగుతుంది. 4 సో కొంచెం లోపలికి ఉండొచ్చండి. సో వీటన్నిటికీ ఇప్పుడు వాటర్ చేసుకోవాలి. వాటర్ చేసి ఏదన్నా కప్పుతా, నిన్నట్లాగా అనమాట. నిన్నటి వీడియో ఒకసారి చూడండి. సీడ్స్ వేసి అలా చేసుకుంటే ఫాస్ట్గా జర్మినేషన్ అనేది ఉంటుందండి, పాడైపోకుండా వస్తాయి అన్నమాట విత్తనాలు. ఓకే, ఇదే కుండీలో అటువైపు పెట్టానండి పొట్ల. సో ఇటువైపు కూడా ఇంకొక 2 సీడ్స్ పెడదాం అనుకుంటున్నా. 2 మొక్కలకి వచ్చేవి సరిపోవు మనకి, సో కొద్దిగా ఎక్కువే ఉండాలి కాబట్టి ఇంకొక 2 పెడుతున్నాను. కొంచెం లోపలికి ఉండొచ్చండి ఇవి, ఇందాక చెప్పాను కదా. సో పడుకోబెట్టి పెడితే సరిపోతుంది. సో ఇది కూడా కొంచెం లోపలికి ఉండొచ్చండి, 1 ఇంచు 1.5 లోపలికి ఉండొచ్చు, పర్వాలేదు. సో ఈ 4 వేస్తానండి. ఇది పింక్ అనమాట. ఏదో కొంటే ఫ్రీ వచ్చిందండి. ఏవో మొక్కలు తెప్పించాను ఆన్లైన్లో, సో దానికి వాళ్ళు ఫ్రీకి ఈ సీడ్స్ ఇచ్చారనమాట. పింక్ డబుల్ అన్నారు. సో అందుకని ఇవి కూడా బాగుంటాయి అన్నమాట చూడడానికి. మంచిగా చక్కగా ముద్ద పువ్వులు వస్తాయి. సో ఇదిగోండి. సో ఫ్రంట్లో ఉంటుంది కదా, చక్కగా బాగుంటుంది. అంతకైతే తర్వాత అక్కడొకటి అలా పెట్టచ్చు, మనకి గుర్తుగా ఉంటుంది ఇక్కడ జినియాలు వేసాము అనేసి. ఓకే, ఇది ఒక కలర్ అండి. తర్వాత ఇది వైట్ అండి, జినియాలోనే వైట్ అన్నమాట.
వాటర్ చేసి పెట్టుకున్నానండి అన్నిటికీ రెడీ చేసుకున్న కుండీలన్నిటికీ వాటర్ చేశాను. లోపలంతా చక్కగా మనకి తడిసి ఉంటుంది అనేసి మట్టి అంతా. ఒక 2 చాలండి, ఎక్కువ అవసరం లేదు. చాలా వచ్చేస్తాయి అన్నమాట మనకి ఇవి. అక్కడొకటి అలాగా మనం మొక్కలు అరేంజ్ చేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న మొక్కలు అయ్యాక ఒక జానడి మొక్కలు అయితే అప్పుడు మనం మార్చుకోవచ్చు. ఊరికే పైన జల్లినా చాలు వచ్చేస్తాయి. మనకి సమ్మర్ అంతా చక్కగా ఫ్లవరింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ సినియా అన్నమాట. ఇవన్నీ మన తోటలో పూలేనండి, చాలా మందికి నేను షేర్ చేశాను. అండ్ ఇవి కాసి ఉంచుకున్నాను అనమాట నా కోసం. మనం ఆ ఫ్లవర్ గుర్తు పెట్టుకుని అది కట్ చేసుకోవాలండి, లేకపోతే అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట మనకి చూడ్డానికి తర్వాత ఎండిపోయాక. సో అందుకని ముందే మనం వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఏదైనా ఒక గుర్తు పెట్టుకుని అవి ఎండిపోయాక తీసుకోవాలి, లేకపోతే ఎండిపోతే అన్ని కలర్స్ మనం ఐడెంటిఫై చేయలేము. సో ఇవి కూడా ఒక దానిలో వేసాను. ఈ 4 ఖాళీ ఉన్నాయి కదా, మనకి పువ్వులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కూరగాయలే కాదు, చక్కగా పాలినేషన్కి మనకి హెల్ప్ చేస్తాయి కదా. సో అందుకని పువ్వులు కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ ఇంకొక కలర్ వేద్దాము. ఇది ఆల్రెడీ పింక్ వేసాం కదా, ఇది కూడా పింక్ అన్నమాట. సో అందుకని పింక్ వేయట్లేదు నేను. ఇది కూడా పింకే. సో పింక్ వద్దు, పింక్ వేసాం కదా ఆల్రెడీ మనం. సో ఇది ఏం కలరో మరి, ఇది మిక్స్డ్ అనుకుంటా. సో వైట్ వేస్తానండి, ఇది వైట్ ఉంది సో వైట్ వేస్తాను. చాలా వస్తాయండి మనకి. ఒక్క 2-3 పూలు, ఒక్క పువ్వు వేసుకున్నా చాలన్నమాట. నేను ఇక్కడ 2-3 వేస్తున్నాను కాబట్టి మిస్ అవ్వకుండా చక్కగా వస్తాయి. అక్కడొకటి పెట్టేసామంటే కలర్ఫుల్గా ఉంటుంది. లో మెయింటెనెన్స్ అండి, ఎంత ఎండ ఉన్నా ఏం కాదు. మనం అప్పుడప్పుడు వాటర్ కొద్దిగా తక్కువ అయినా కూడా తట్టుకుండే మొక్కల్లో ఇది ఒకటి అనమాట. అందుకని సమ్మర్లో మనకి చక్కగా ఫ్లవరింగ్ ఉండాలంటే ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా బోగన్విలియా ఉన్నాయి కదా, సో ఇవి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇవి గుమ్మడి విత్తనాలండి, ఇది కూడా నాటు గుమ్మడి అన్నమాట. సో ఆ గుమ్మడి విత్తనాలు కొంచెం ఈ పెద్ద దానిలో పెడదాం అనుకుంటున్నాను. సో ఈ పెద్ద దానిలో వేస్తాను. ఇది ఆల్రెడీ పళ్ళ మొక్కేనండి, లోంగన్ ఫ్రూట్ అంటారు కదా అదనమాట ఇది. సో దాంట్లోనే వేస్తున్నాను. ఒక పక్కన కొంచెం ఇటు పక్కన వేస్తాను, ఇటు పక్కన వేస్తే పైకి పంపించుకోవచ్చు కదా మనం. కొంచెం పెద్దవి సీడ్స్ అండి ఇవి. సో అందుకని కొద్దిగా లోతుకి తీసాను. అది కూడా 1 ఇంచ్, మ్యాక్సిమం 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంతే. దాంట్లోనే ఒక 2 సీడ్స్ వేస్తున్నానండి. సో ఇక్కడ ఒక చోట వేసాను. అండ్ ఇది పెద్దది ఉంది కదా టబ్, మన ఫైబర్ టబ్స్లో పెద్ద దానిలో వేద్దాం. సో ఇది ఫైబర్ టబ్లోనే ఒక పక్కకి వేస్తానండి, ఒక పక్కన ఆకుకూరలు వేసుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటుంది. సో ఒక 2 సీడ్స్ ఇక్కడ వేస్తాను. ఒక పక్కకి వేసుకుంటే పందిరి వేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఓకే, అలానే ఇటు కూడా ఇంకొక 2 వేస్తాను. అంటే కొంచెం వెడల్పుగా ఉందనుకోండి, తీగ జాతికి రూట్స్ బాగా వస్తాయి అన్నమాట. అందుకని వెడల్పుగా ఉండే దానిలో వేస్తున్నాను. అదండి ఇవాళ వీడియో. సీడ్స్ అయితే వేసాను. మీ అందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కదా, మరి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి, మీ తోటి గార్డెనర్స్కి పంపించడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. బోల్డ్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.